సాధారణంగా వీళ్ళు చాలా అందంగా పుడతారు అని, అంటే చాలా అందంగా ఉంటారు వీళ్ళు. చూడడానికి ఏమిటారు అంటే కనుక చాలా ఆకర్షితులుగా ఉంటూ ఉంటారు. అందుకనే ఎక్కువ సినిమాల్లోనూ, లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్టులుగాను, లేకపోతే స్టేజ్ల మీద నాటకాలుగాను, లేదా కొన్ని రకాల వ్యవహారాల్లోనూ వీళ్ళు ఎక్కువగా రాణిస్తూ ఉంటారు. సాధారణంగా వీళ్ళకి ఏమిట్రా అంటే అందం అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా అందానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. అందమైన దుస్తుల కోసం, అందమైన వస్తువుల కోసం, అందమైన గృహం కోసం, అందమైనటువంటి వాటి కోసం ఎక్కువగా ప్రాకులాడుతూ ఉంటారు. వాళ్ళని వాళ్ళు అందంగా ఉంచుకోవడానికి చాలా ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీళ్ళలో ఎక్కువగా పొడుగ్గా ఉండేటటువంటి వారు ఎక్కువగా ఉంటూ ఉంటారు. పొట్టివారి కన్నా పొడుగ్గా ఎక్కువ ఉండేవాళ్ళ అవకాశాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి. వీళ్ళలో ఏమిటారంటే కనుక వీళ్ళ నేత్రాలే వీళ్ళకి అందం. వీళ్ళ నేత్రాలు విశాలవంతమైనటువంటి నేత్రాలు, పెద్ద పెద్ద కళ్ళు కలిగి ఉంటారు వీళ్ళు. సాధారణంగా ఒక మనిషికి కళ్ళే అందం. అలా వీళ్ళకి ఏమిటంటే వీళ్ళ జీవితంలో వీళ్ళ మొహానికి కళ్ళు చాలా అందాన్ని తీసుకొస్తాయి. వాళ్ళ కళ్ళతోటి ఎటువంటి వారినైనా సరే ఆకట్టుకోగలుగుతారు, కట్టి పాడేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కళ్ళతో సమాధానాలు చెప్పగలుగుతుంటారు. వీళ్ళ కళ్ళు అంత ప్రభావితంగా వీళ్ళ జీవితాన్ని, వీళ్ళ మొహాన్ని, వీళ్ళ అందాన్ని మారుస్తాయని చెప్పచ్చు. అలాగే పొడవైనటువంటి మొహం, విశాలవంతమైనటువంటి నుదురు కలిగి ఉండడం, పొడుగ్గా ఉండేటటువంటి చేతులు, పొడుగ్గా ఉండేటటువంటి కాళ్ళు, వేళ్ళు బాగా పొడుగ్గా ఉండడం లాంటివి కలిగి ఉంటారు వీళ్ళకి. తద్వారా ఏమిటంటే కనుక ఒక నాజూకుతనం ఎక్కువగా ఉంటుంది అని చెప్పచ్చు. వీళ్ళలో కొంచెం ఓబగాయస్తుల కన్నా సమానంగా శారీరకపరమైనటువంటి అవకాశం ఉన్నవాళ్ళు, లేదా సన్నగా ఉండేవాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు. అందులోనూ ఎక్కువగా స్త్రీలలో ఎక్కువగా సన్నగా ఉండేవాళ్ళు ఎక్కువ ఉంటారు వీళ్ళలో. అయితే వీళ్ళలో ఉండే గొప్ప గుణం ఏమిటంటే కనుక వీరెప్పుడు నవ్వుతూ ఉంటారు. మనసులో అనేక రకాల బాధలున్నా, అనేక రకాల సమస్యలు పడుతూ ఉన్నా ఎదుటి వాళ్ళకి మాత్రం నవ్వుతూ కనపడుతూ ఉంటారు. సరదాగా, సంతోషంగా, ఆనందంగా ఉన్నట్టే కనపడుతూ ఉంటారు. వీళ్ళ బాధ వీళ్ళలో దాచుకుంటారే తప్ప బయటికి ప్రవర్తించేలా చేయరు. తద్వారా వీళ్ళు ఎప్పుడూ ఎదుటి వాళ్ళకి ఆనందాన్ని పంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళు ఒక చోట ఉన్నారంటే కనుక వీళ్ళ చుట్టూ ఉండే వాళ్ళందరినీ కూడా ఎప్పుడు సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. చాతురత ఎక్కువ. అంటే కనుక చతురత అంటే ఏంటంటే ఎక్కువగా సరదాగా ఉంటూ ఉండడం, జోకులు వేస్తూ ఉండడం, నవ్విస్తూ ఉండడం, ఆటపాటలు ఆడిస్తూ ఉండడం, అందరితోటి కలిసిమెలిసి ఉండడం, ఇలాంటి లక్షణాలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళకి బోరుగా, డీలాగా లేదా నిస్సత్తుగా ఉంటే ఇష్టం ఉండదు. ఎప్పుడు ఉత్సాహం, చైతన్యం, ఆనందం, ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉండడం, ఉత్సాహతతోటి, ఉత్సుకతతోటి ఉంటూ ఉంటారు. వీళ్ళు ఏదైనా ఒక పని చేయాలనుకుంటే అస్సలు వీళ్ళకి వెంటనే అయిపోలే పని. ఎక్కువ గ్యాప్ తీసుకోవడం కానీ, వాయిదాలు వేయడం కానీ, తర్వాత చూద్దాంలే అని కానీ ఇలాంటి లక్షణాలు ఉండవు. బుర్రలోకి ఒక ఆలోచన వచ్చిందా అంటే కనుక అది అయ్యేదాకా వీళ్ళకి నిద్ర పట్టదు.